కాకినాడ రూరల్ తిమ్మాపురం హౌసింగ్ కాలనీలో 3 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో సుమారు 40 నుంచి 50 గ్రామాలు ఉన్నాయని, ప్రతి సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ముందుకు వెళ్తుంటే తిమ్మాపురం గ్రామం మాత్రం అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని, ఏది ఏమైనా గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించడం జరిగిందని, అందులో భాగంగానే 8 కోట్ల రూపాయలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఇప్పుడు హౌసింగ్ కాలనీకి 3 కోట్ల రూపాయలను వెచ్చించి కాలనీ అంతటికి రోడ్ల నిర్మాణాన్ని చురుకుగా కొనసాగిస్తున్నామని, త్వరలోనే రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. తరువాత డ్రైన్ల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామానికి లింక్ రోడ్డు వేస్తే దానిని కూడా వేలెత్తి చూపడం బాధాకరమని అన్నారు. లింక్ రోడ్డు ద్వారా 2 గ్రామాల ప్రజలు సులభతరంగా వెళ్లడానికి మార్గం అవుతుందని అన్నారు. ప్రజలు తమను ఎన్నుకోవడానికి కారణం అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే ఉద్దేశ్యంతోనేనని, దాన్ని నిలబెట్టుకునే బాధ్యత తమకు ఉందని అన్నారు. ఒక సర్పంచ్గా నా దగ్గర 40-50 గ్రామాలు ఉన్నాయి. 40 50 గ్రామాల్లో వైసీపీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు ఎప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దగా అడ్డగింతలు ఏమి పెట్టలేదు. నువ్వు పెడితే ఒక ఫోటో అట్టిట్లు, అదే నేమలో ఒక అతను ఉన్నాడు, అది కొంచెం ఫోటో అట్టి అంటాడు, నేరస్తాడు కాబట్టి అటు వేయాలి అనుకుంటాడు, అట్లా ఇచ్చేస్తాడు. పోతే పక్కకు పోతే మిగిలిన సర్పంచ్లు అంతా హోందాగానే ప్రవర్తించారు. హోందాగానే ఊరికి డెవలప్ అవుతుందంటే కాదని ఎవరు అనలేదు, ఇచ్చారు. ఇతను పదే దేనికి వచ్చేవాడు కాదు. ఇవ్వకపోతే ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు తేరుకోబడి ప్రభుత్వం నిధులు ఇస్తానంటే ఖర్చు పెట్టడానికి అడ్డు పెట్టేవాడు అతను ఒకనే చూశాను. అయినా సరే అది ఆగదు, ఏది కూడా డెవలప్మెంట్ చేద్దామని ఒక ప్రభుత్వం అనుకున్నప్పుడు ఏది ఆగే ప్రసక్తి లేదు. ఇవాళ ఆ కాలనీ మాట ఇచ్చాం. సుమారు ఇవాళ 7-8 కోట్లు తిమ్మాపురం మీద మేము ఖర్చు పెట్టాం. గవర్నమెంట్ లింక్ రోడ్లు చెప్తే ఎవడో మనుషులు లేని చోట రోడ్డు వేసేవాడు పిచ్చా. ఇప్పుడు ఒక ఊరికి వెళ్తుంటే దారిలో ఇల్లుంటాయా? లింక్ రోడ్ అంటే ఏంటి? ఈ ఊరికి ఆ ఊరికి లింకు. తిమ్మాపురాన్ని రోడ్డు తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ కాలేజీ మీద హైవే మీద కలుపుతున్నాం. ఇవాళ ఫ్లైఓవర్ వేస్తారు. తిమ్మాపురం ఊళ్ళో తినగా వచ్చేచ్చా ఇప్పుడు? అందులో దిగి ఇలా చుట్టూ తిరిగి ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి వెళ్ళి ట్రాఫిక్లో వచ్చి మనం తిన్నగా వెళ్ళిపోతుంది. ఇలా పనసపాడు కనెక్టివిటీ రోడ్ ఇచ్చాం. ఇప్పుడు తిమ్మాపురం నుంచి సాయిబాబా పెనుమర్తి కనెక్టివిటీ రోడ్ ఇస్తూ ఉన్నాం. అంటే కనెక్టివిటీ అన్నది పెరిగితే అన్ని రకాలుగా ఇంధనం దగ్గర నుంచి అన్ని రకాలుగా సామాన్యుడికి రాదంతా ట్రాన్స్పోర్టర్కి లాభం వస్తుంది. పిచ్చెక్క ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీలు చేసుకుంటా ఉన్నారు. ఎవడన్నా ఫస్ట్ కనెక్టివిటీ చేసుకుంటాడు ఎక్కడన్నా సరే. ఒక చోట నుంచి కనెక్టివిటీ, సమాచారం, టెక్నాలజీ, ఆ మూడిట్ల మీద ఇవాళ ప్రపంచం నడుస్తూ ఉంది. ఆ నడుస్తున్న రీతిలోనే కాకినాడ రోడ్లు కూడా నడుస్తుంది. ఇటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా అది నడుస్తూనే ఉంటాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దళితులపై జరుగుతున్న దాడుల కేసుల్లో త్వరితగతిన న్యాయం జరగాలంటే ప్రత్యేక కోర్టులకు బదులుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంగి సుధాకర్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా. ఇంటి నిర్మాణ అనుమతులతో నిర్మిస్తున్న షాపులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్. ₹3 కోట్లతో కాకినాడ రూరల్ తిమ్మాపురం హౌసింగ్ కాలనీలో రోడ్ల అభివృద్ధి పనులు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానన్న ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.